హాయ్, వెల్కమ్ టు ఎంవీస్ టాక్. దిస్ ఇస్ మధు. వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. చెట్లు జీవకోటికి ప్రాణాధారం. అవి నేచర్ని ప్రొటెక్ట్ చేసే డాక్టర్స్. చెట్ల వల్ల కలిగే యూసేజెస్ గురించి ఇన్ డెప్త్ తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. 2 పెద్ద చెట్లు రోజుకు 4 ఉన్న కుటుంబానికి సరిపడా ఆక్సిజన్ విడుదల చేస్తాయి. ఒక పెద్ద చెట్టుకి 2 నుంచి 4 లక్షల ఆకులు ఉంటాయి. ఇవి గాలిని శుభ్రపరిచే ఫిల్టర్స్గా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎకరం విస్తీర్ణంలో దట్టంగా పెరిగిన చెట్లు ఏడాది కాలంలో 13 టన్నుల దుమ్ముని, ధూళి కణాలను తొలగిస్తాయి. 2.6 టన్నుల కార్బన్ డయాక్సైడ్ను పీల్చి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. ప్రతి చెట్టు తన ఆకుల ద్వారా గాలిలోకి తేమని వెదజల్లుతుంది. అందుకే చెట్లున్న ప్లేస్ కూల్గా ఉంటుంది. ఒక పెద్ద చెట్టు 10 ఎయిర్ కండిషన్ యూనిట్లకి సరి సమానం. సాధారణ టెంపరేచర్తో పోలిస్తే చెట్లున్న ఏరియాలో 30% హీట్ తక్కువ ఉంటుందట. సౌండ్ పొల్యూషన్ కూడా 50% తగ్గిస్తాయట. చెట్ల వేళ్ళు అండర్ గ్రౌండ్ వాటర్లోని ప్రమాదకరమైన కాలుష్యాలను తొలగించి ప్యూరిఫై చేస్తాయి. రెయిన్ వాటర్ని కూడా చెట్లు స్టోర్ చేసుకుంటాయి. వర్షాకాలంలో ఫ్లడ్స్ని కంట్రోల్ చేయడానికి చెట్లు తోడ్పడతాయి. వన్యప్రాణులు, పక్షులు, కీటకాలకి చెట్లతో కూడిన వనాలే ఆవాసాలు. మన చుట్టుపక్కల గ్రీనరీ ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుందట. అంతేకాదు, గార్డెన్స్ లేదా పార్కులకు దగ్గరలో ఉన్న తల్లులకు ఆరోగ్యకరమైన శిశువులు జన్మిస్తున్నారట. మరి ఇన్ని మేళ్లు చేస్తున్న చెట్లకి మనం చేస్తున్న ఉపకారం ఏమిటని ప్రశ్నించుకుంటే సరైన ఆన్సర్ దొరకదు. కనీసం ఇప్పటి నుంచైనా చెట్లకి అపకారం తలపెట్టబోం అని ప్రమాణం చేద్దాం. సేవ్ ట్రీస్ అని గట్టిగా స్లోగన్ చెప్దాం. గో గ్రీన్, గో హెల్దీ.